ఇంకేం చేశారు? శ్రీనివాస్ గారు చేశారు. శ్రీనివాస్ గారు 4 సంవత్సరాలు ఉన్నది, కానీ అప్పుడే ఎలక్షన్ మూడ్ వచ్చినంత హీట్ అనిపిస్తుంది. శ్రీనివాస్ గారు ఇంకా 4 ఒక్క నిమిషం అండి, శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. ఒకటి ఇచ్చారు, రెండిట్లను ఓడగొట్టి ఒకటి ఇచ్చారు. ఒకటి కూడా నా వల్ల కాదని ముందే పారిపోయాడు. రెండు ఆయన నిలబెడితే రెండు ఇంటికి వచ్చారు. రెండు ఇంటికి వెళ్ళమని ఆత్మల్యం బట్టి పిఠాపురం వరమ కడుపు కొడితే మీరు గెలిచారు. వర్మ కడుపు కొడితే మీరు గెలిచారు. ఇవాళ పిఠాపురంలో జరుగుతున్న దానికి అతిగా తెలియదు. వాస్తవాలు వాస్తవాలే మాట్లాడతారు. ఎందుకు సిగ్గుండాలి? మీరు పర్సనల్ గా వెళ్ళకండి శాంతి ప్రసాద్ గారు, నేను చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. మీరు పర్సనల్ గా సిగ్గుండాలి. సిగ్గుండే మరి 2 ఓడిపోయిన తర్వాత సిగ్గుపడే ఉన్నారా, లేకపోతే సిగ్గు లేకుండా వచ్చారా? అవి కూడా మానవలసి వస్తుంది. నేను ఏదైనా మారుతాను ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత విషయం మాట్లాడండి. జరగలేదు 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 నేను చెప్తున్నా. ఏం చేయమంటారు జరగలేకపోతే? ఏదైనా కాలజ్ఞానాలు చెప్పడానికి కూర్చోండి అనుకున్నారా? గ్రాస్ రూట్ లెవెల్లో ఆ 40% మా వల్ల కాదు, జహాపన మమ్మల్ని కాపాడండి అని శరణని సన్నిధిలో చేరితే ఇలాగే ఉంటుంది ఎలక్షన్. శరణు కోరకుండా నిలబడి నెక్కచ్చిగా 170 నిలబడితే 0, 11, 175, 175 అధికారం తెలిసేందో ఇవి మానవలసి ఉంది. అవేవీ లేకుండా శరణు చంద్రబాబు నాయుడు గారు మీరు లేకపోతే నాకు దిక్కు లేదు, నన్ను కాపాడండి, ఇప్పటికి కూడా నా వల్ల కావట్లేదు, అధికారం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ నాకు చేత కావట్లేదు అని చెప్తాడు ఆయన. మీరు దబాయించుకుని వెళ్తే ఎవరైనా చేస్తారు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇంకా 4 ఏళ్ళు ఎలక్షన్ ఉండగా అప్పుడే ఎన్నికలు వచ్చినంత హీట్ కనిపిస్తున్నది. ఏం జరుగుతుంది ఏపీలో? అంటే ఒకటే సార్, ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏదైతే ఏర్పాటైందో వాళ్ళు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు ఒకవేళ అమలు చేస్తుంటే ఈ అప్రూవర్ వచ్చి ఉండేది కాదు. అది అమలు చేయలేకపోవటం వల్లే ఇప్పటికి ఏడాది ఇంచుమించు సంవత్సరం కావస్తుంది. కాబట్టి ఎందుకు అమలు జరగట్లేదు, మాకిచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు జరగట్లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడినటువంటి నాయకులు కూడా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఎన్నికల వాతావరణం, యుద్ధ వాతావరణం, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకునే పరిస్థితులు ఇప్పుడు ఆవిష్కరించబడుతున్నాయి. నాకు తెలిసి మరొక 2 సంవత్సరాల వరకు మాట్లాడవలసిన పని ఉండదు అనుకున్నాం, ఎవరైనా అనుకున్నాం. కానీ అన్ని పథకాలు అమలు జరుగుతాయేమో అని అనుకున్నారు అందరూ. ఎప్పుడైతే పథకాలు అమలు జరగట్లేదో ఈ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ప్రజల నుంచే స్టార్ట్ అయిందండి. ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక న్యూట్రల్ పర్సన్ గా కూడా నేను తెలియజేస్తున్నాను, ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, ఆ వాగ్దానాలు అమలు జరగాలి. జరగకపోతే ఈ పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందన్నదే నా ఉద్దేశం. నేను గ్రామాల్లో చూస్తున్నది అది. ప్రజలే ప్రశ్నిస్తున్నారు, ప్రజల తరఫున నాయకులు అడుగుతున్నారు మా లాంటి వాళ్ళందరూ. అంతేగాని ఇది రాజకీయ కోణంలో